హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ. అందరికీ నమస్కారం. 28వ తారీఖున వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు పాప ప్రక్షాళన యాత్ర చేపడుతున్నారట. తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకొని పాప ప్రక్షాళన చేయాలి అనుకుంటున్నారు. అదే సమయంలో అన్ని గుళ్ళలో కూడా పాప ప్రక్షాళన పూజలు కూడా చెయ్యాలి అంటున్నారు. అంటే వీళ్ళందరూ కూడా లడ్డూకు సంబంధించి వివాదాన్ని రేజ్ చేసి పాపాన్ని మూటగట్టుకున్నారు. భగవంతుడా ఆ పాపాన్ని నువ్వు కడిగేయాలి అని చెప్పి పాప ప్రక్షాళన యాత్ర ఆయన చేపడుతున్నారు. ఇది ఇవాళ హాట్ టాపిక్ అయింది. ఈ అంశం మీద మాట్లాడదాం. మనతో పాటుగా జనసేన గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు రాధారం రాజలింగం గారు ఉన్నారు. నమస్కారం అండి రాజలింగం గారు. మరియు మీ కిరణ్ టీవీ ప్రేక్షకులకు కూడా నమస్కారం. రాజలింగం గారు, ఏమిటి ఈ పాప ప్రక్షాళన యాత్ర జగన్మోహన్ రెడ్డి చేయడాన్ని మీ పార్టీ ఎట్లా చూస్తోంది? అదే మీరు ఏదైతే ఇప్పుడు చెప్పారో పాప ప్రక్షాళన చేయడానికి తిరుమల వెళ్ళడం రేపు డిక్లరేషన్ కూడా చేయడం జరిగింది, వెళ్తున్నామని. దానికి హిందూ సమాజం అంతా మేల్కొని అతన్ని అడ్డుకోవాలని అన్ని హిందువులంతా కూడా హెచ్చరిస్తున్నారు. వారిని పార్టీలకు అతీతంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. అతను వెళ్ళాలంటే కూడా అతను ఏదైతే ప్రక్షాళన చేసుకోవడానికి అవన్నీ అందరినీ అక్కడ ఆయనతో ఉన్నటువంటి మాజీ మినిస్టర్ కూడా అందరు రెచ్చగొడుతూ అన్ని వ్యాఖ్యలు చేసుకుంటూ మా పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ ఎదురుదాడి చేస్తూ అన్ని విధాల అన్ని శక్తులను ఎదుగొలిపి మా పార్టీ అధినేత మీద గొలిపి అతను శ్రీ వెంకటేశ్వర సన్నిధిలో పాపాలని ప్రక్షాళన చేసుకోవడానికి వెళ్ళడం అనేది ఎల్లుండి వెళ్తున్నది తెలిసింది మనకి. కాకపోతే ఆయన చేయాల్సిన పని, ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఉండి చేసిన అన్నిటికీ మా పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష తీసుకుండు. ప్రాయశ్చిత్త దీక్ష ఎవరు తీసుకోవాలి? జగన్మోహన్ రెడ్డి తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఇది తెలిసిన తర్వాత వెంటనే పోవాలి. ఈరోజు ఏదో మా పవన్ కళ్యాణ్ గారు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక హిందూ ధర్మం పట్ల ఏదైతే అన్యాయం జరుగుతుందో దాన్ని ముందుకొచ్చిన భారతదేశ చరిత్రలోనే ఎన్నో హిందూ ధర్మాలు ఉన్నాయి, పెద్ద పెద్ద ధర్మ సంస్థలు ఉన్నాయి మన భారతదేశ వ్యాప్తంగా. ఎవ్వరూ స్పందించకుండా ముందు స్పందించిన ఏకైక వ్యక్తి భారతదేశంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే. దీని మీద విపరీతమైన పోరాటం చేస్తుండు. ఈ యొక్క లడ్డు వివాదంలో జరిగినటువంటి సంఘటన ఆయన హృదయం చలించిపోయి ఈ యొక్క ప్రాయశ్చిత్త దీక్ష తీసుకుంటూ కొద్ది రోజుల క్రితం 22వ తారీఖు రోజున ఆ ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభించాడు. ఆ దీక్ష ఇతను చేసేది కూడా, ఇప్పుడు మనం ఇంట్లో ఉంటాం, మన ఇంట్లో పిల్లలు ఏమి తప్పు చేసినా కానీ తల్లిదండ్రులు దేవాలయంలో కానీ ఇంట్లో కానీ మనం మొక్కుకొని అరే మా పిల్లోడు తప్పు చేసినా కానీ క్షమించు దేవుడా అని చెప్పి మనం మొక్కుంటాం. అదే ఈ యొక్క మన భారతదేశంలో అందరికీ ఈ యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అనేది, ఈ యొక్క తిరుమల దేవస్థానం అనేది ప్రపంచం నలుమూలల నుండి మన దేశ నలుమూల ప్రపంచ స్థాయిలో ఎంతో దైవమైన సన్నిధి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఆ దేవాలయానికి నలుమూల నుండి ఎక్కడి నుంచో వేధిస్తారు. మనం ఆ యొక్క దేవాలయం ప్రాంగణంలో తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత అన్నీ మర్చిపోయి ఆ ఇచ్చినటువంటి ప్రసాదాన్ని కూడా ఎంతో ఆ యొక్క నైవేద్యాన్ని వెంకటేశ్వర రూపంలో వచ్చిన ప్రసాదంగా భావించి మనం వేసుకున్న కాలచెప్పులు కూడా విడిచి ఆ ప్రసాదాన్ని తీసుకుంటాం. ఎంతో పవిత్రమైన లడ్డూని అపవిత్రం చేసిన ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గతంలో చేసినటువంటి ఆ సంఘటన తెలిసిన తర్వాత మా పవన్ కళ్యాణ్ గారి దీక్షను తీసుకొని జరిగి అతను చేసే దీక్షను కూడా ఇతను దీక్ష తీసుకొని 11 రోజులు దీక్ష తీసుకొని ఈ యొక్క మన యొక్క రాష్ట్రానికే కానీ భారతదేశానికే కానీ ఇలాంటి తప్పు ఎవరు చేశారు కాబట్టి దాన్ని అతని మీద వేసుకొని ప్రాయశ్చిత్త దీక్ష తీసుకోవడం 11 రోజులు జరిగింది. ఇంకా ఈరోజు 5వ రోజు దీక్ష నడుస్తున్న రోజు ఈరోజు కూడా మేము టీటీడీ దేవస్థానం హిమాయత్ నగర్లో కూడా మేము తెలంగాణ శాఖ తరఫున కూడా మేము ఆలయాన్ని శుద్ధి చేసి మౌన దీక్ష కూడా చేయడం, రాష్ట్ర నాయకులందరం కలిసి కూడా దీక్ష చేయడం జరిగింది. ఇక పోతే ఇతను వెళ్ళాలంటే కూడా గతంలో ఏదైతే తిరుమల దేవస్థానానికి వెళ్ళినప్పుడు కూడా ఎప్పుడు కూడా తీర్థం తీసుకునే దాఖలు లేదు, లడ్డు తీసుకునే దాఖలు లేదు, అతను అంటే ఆ హిందూ మతంగా బొట్టు పెట్టుకునే దాఖలు లేదు. తర్వాత ఆ డిక్లరేషన్ మీద కూడా ఇంతకుముందు వెళ్ళినప్పుడు కూడా ఎప్పుడు కూడా డిక్లరేషన్ మీద సంతకం కూడా చేయలేదు, డిక్లరేషన్ ఫామ్ కూడా ఫిల్అప్ చేయలేదు. ఈసారి మాత్రం కంపల్సరీ ఒత్తిడి తీసుకురావాలి. అక్కడ తిరుపతిలో ఉన్న లోకల్గా ఉన్న హిందువులందరూ కూడా అన్ని పార్టీలకు అతీతంగా కూడా అతన్ని అడ్డుకొని
అలిపిరి దగ్గరనే అతను ఆపేసి అతని డిక్లరేషన్ మీద సంతకం పెట్టిన తర్వాతనే పైకి పంపించేయాలి. కంపల్సరీ డిక్లరేషన్ మీద సైన్ పెట్టిన తర్వాతనే దర్శనానికి అలో చేయాలి. అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అతనికి ఎన్నో ఆటంకాలు చేశారు. ఇప్పుడు ఆయన ఆ డిక్లరేషన్లో సైన్ చేయండి, దర్శనం కూడా ఇవ్వద్దని నేను ఇక్కడ నుంచి తెలంగాణ అంటే ఇప్పుడు పాప ప్రక్షాళన అంటే ఇప్పుడు ఏం పాపం అని ఆయన చేసిన పాపం కడుక్కోవడానికే మీరేమైనా పాపాలు చేస్తున్నారని ఆయన ఉద్దేశం. ఆయన చెప్పడం అయితే జనసేన తెలుగుదేశం పాపాలు చేస్తున్నాయి, అవి కడగడానికి వెళ్తున్నాయి అంటాడు. అది ప్రజలంతా చూస్తున్నారు, హిందువులంతా చూస్తున్నారు ఎవరు పాపాలు చేసిర్రు అని. అంత రిపోర్ట్స్ వచ్చినాయి, ఆ రిపోర్ట్స్ బయట పెట్టిర్రు. ఇప్పుడు కొత్తగా వచ్చిన అక్కడ ఏదైతే ప్రభుత్వం ఏర్పడినాక వచ్చిన అధికారులు కూడా తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. అవన్నీ ప్రజలంతా చూస్తున్నారు, ఎవరు పాపం చేశారని ప్రజలు అంతా చూస్తున్నారు. దాన్ని కప్పిపించుకోవడానికి అడ్డదారులు వేసుకొని ఇది ఏదో ఒక నాటకం లాగా మళ్ళీ దీన్ని వీళ్ళంతా ఇది చేస్తున్నారు, దీన్ని నన్ను లేకుండా చేస్తున్నారు, నేను ఇక్కడ నా పార్టీ లేకుండా పోతుందని ఆయన స్వార్థం కొరకు తిరుమల వెళ్తాడు కానీ భక్తితోటి మాత్రం అతను వెళ్ళడం లేదు. అంటే నాకు డౌట్ వస్తుంది రాజలింగం గారు, అంటే బయటికి మీ పాపాలను కడగడానికి వెళ్తున్నాను, పాప ప్రక్షాళనకి వెళ్తున్నాను తిరుమలకి అని చెప్తున్నాడు, కానీ లోపల ఆయనకు భయం వేసిందేమో అని అనుకుంటున్నానండి. భయపడ్డాడేమో, ఇంత పాపం చేసాం మనం, సో తిరుమల రెండు కొండలు అని, తిరుమల 2 కొండలకే పరిమితం అంటే వాళ్ళ నాన్న పరిస్థితి ఏమైపోయింది, ఇలాంటి పాపం అంటే కనీసం బాడీ కూడా దొరకని పరిస్థితి కదా. సో ఇవాళ మరి ఈ లడ్డూనే కల్తీ జంతు అవశేషాలున్న, అంటే ఒక వెల్లుల్లిపాయ ఉల్లిపాయ కూడా తినకుండా భక్తితో నిష్ఠతో ఉండేవాళ్ళు ఉంటారండి. సో అలాంటప్పుడు జంతు అవశేషాలున్న నెయ్యితోటి లడ్డూని మిక్స్ చేస్తే ఇవాళ ఆ లడ్డూ తినడం అంటే వాళ్ళు ఎంత ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అది వాళ్ళ పాపం కాదు, ఆ పాపం అంతా ఈ కారణభూతులు ఎవరున్నారో వాళ్ళది. ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా ఆ పాపానికి తానే కారణమని జగన్మోహన్ రెడ్డి భావించారా? బయటికి ఏం చెప్పినా కానీ లోపల దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి, ఆ పాపాన్ని కడుక్కోవడానికి భగవంతుడా నన్ను క్షమించు, పొరపాటుగా బుద్ధి గడ్డి తిని ఈ రకమైన పని అయిందని చెప్పుకోవడానికి వెళ్తున్నాడా? అతను ఏదైతే పాపాలు చేసి అన్ని తెలిసి అతను ఇప్పుడు కేవలం ఒక పార్టీ నిలబెట్టుకొని ఒక ఓట్ బ్యాంక్ కొరకు, ఆయన కేవలం ఒక ఓట్ బ్యాంక్ కొరకి నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నన్ను లేకుండా చేసేటట్టున్నారనే ఉద్దేశంతో వెళ్తుడు తప్ప కానీ విశ్వాసం లేదంటే అసలుకి దైవ విశ్వాసమే ఉండదు అతనికి, ఎప్పుడు లేదు, ఎప్పుడు ఉండదు. ఏదంటే అక్కడ నుంచి సెంట్రల్ నుంచి వచ్చిన మోదీ వచ్చినప్పుడు కానీ, సెంట్రల్ నుంచి వచ్చిన ఎవరైతే అధికారులు వచ్చినప్పుడు కానీ వెళ్ళినప్పుడు అది వెళ్ళడం అనేది ఎందుకంటే ఆయన జస్ట్ పైన నాటకం కొరకే పోతాడు తప్ప కానీ, జగన్ నాటకాలు చేయడానికి జగన్ నాటకం కింద వెళ్తాడు తప్ప కానీ ఆయన హృదయ సంకల్పంతో కూడా వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఎప్పుడు కూడా ఆయన లేడు. ఆయన నడవడిక కూడా మన వీడియోలో చూడండి, ఎప్పుడున్నా కానీ అసలు ఏదైనా లడ్డు ప్రసాదిస్తే సైడ్ ఇట్లా చేయి తీయడం కానీ అలాంటి సంఘటనలు చాలా జరిగినాయి. లడ్డు ఇస్తే మోదీ ఉన్నారు, నరేంద్ర మోడీ వచ్చిన రోజు కూడా అతను ప్రసాద్ తీసుకుంటే ఇట్లా పక్కకు చేయి జరిపిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆయన కేవలము అక్కడ ఓట్ బ్యాంక్ గురించి ఆంధ్రప్రదేశ్లో నన్ను భూస్థాపితం చేసేటట్టున్నారు. ఈ యొక్క పవన్ కళ్యాణ్తో నేను తట్టుకోలేకపోతున్నాను, దీన్ని ఒక ప్రక్షాళన చేయాలి, దీన్ని ఒక వాతావరణం తీసుకురావాలంటే నాకు ఏడుకొండల స్వామి దగ్గర కొండ దగ్గర పోయి దీన్ని చేయాలనే ఉద్దేశంతో వెళ్తుండే తప్ప కానీ దైవభక్తితో మాత్రం అతను వెళ్ళట్లేదు. రాజలింగం గారు, నాకు అది మీరు చెప్తే నాకు మళ్ళీ గుర్తొస్తున్నాయి పాత వీడియోలన్నీ. ఒక ప్రసాదం తీసుకోలేడు, ఒక తీర్థం తీసుకోలేడు, భక్తితో వెళ్తున్నానని చెప్పి కనీసం డిక్లరేషన్, ఆయన మీద నాకు విశ్వాసం ఉందన్న డిక్లరేషన్ ఇవ్వలేడు. అలాగే సతీ సమేతంగా వెళ్ళి బట్టలు సమర్పించాలి, పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు సతీ సమేతంగా వెళ్ళాలంటే వెళ్ళలేడు. ఇంత దుర్మార్గం. ఈవెన్ అండి, మీకు మతం ఏదైనా కావచ్చండి, పరమత సహనం ఉండాలి కదా రాజలింగం గారు. ఇవాళ మీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి పరమత సహనము ఉంది కాబట్టే ఆయన వాళ్ళ వైఫ్కి, అంటే అన్నా లెజినోవా గారు క్రిస్టియన్ అయినప్పటికీ పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెకు ఆంక్షలు విధించలా, నువ్వు నా మతంలోకి రావాలి అట్లా చెప్పలా. ఎంత పరమత సహనం ఉంటే ఒక హిందువుగా, సనాతన ధర్మ పరిరక్షకుడుగా ఆమెకి ఎంత స్వేచ్ఛనిచ్చాడు. ఆమె కూడా అట్లానే ఈయన మతాన్ని ఆమె గౌరవిస్తుంది. ఎంత బ్యూటిఫుల్ మూమెంట్ అండి. ఈయన బయటికి వెళ్తూ ఉంటే తిలకం దిద్ది పంపిస్తుంది హారతి ఇచ్చి. ఆమె గొప్ప, ఆమె కూడా అదే ఆ మత సారాన్ని, అంటే హిందూ మతాన్ని ఆమె కూడా ఆరాధిస్తుంది, ఆమె కూడా గౌరవిస్తోంది, ఈ మతాచారాలను ఆమె పాటిస్తోంది, ఆమె మతాచారాలను ఈయన పాటిస్తుంది. ఇది కదండి లౌకిక తత్వం అంటే. అంతేగాని అక్కడికి సతీ సమేతంగా వెళ్ళాలంటే నేను రానని వాళ్ళ సతీమణి అంటే
అవసరం లేదులే అని చెప్పి ఆయన కూడా వెళ్ళి ఈ రకంగా భ్రష్టు పట్టించారండి. ఆచారాల్ని వ్యవహారాల్ని భ్రష్టు పట్టించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఆయన అక్కడికి వెళితే గొడవ జరుగుతుంది అంటున్నారు. ఈ ప్రభుత్వం అడ్డుకుంటుంది, అడ్డుకోవాలని కూడా ఆయన భావిస్తున్నట్టుగా అనిపిస్తోంది. ముఖ్యంగా అక్కడ హిందువులు అడ్డుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇక గొడవ జరిగే అవకాశం ఉందంటారా? గొడవ జరిగే అవసరం రెచ్చగొట్టాలి కాబట్టి గొడవ చేయాలనే తిరుమలకి వెళ్తున్నాడు. గొడవలు పెట్టాలనే తిరుమల పైకి కొండపైకి వెళ్తున్నాడు ఈరోజు. అతను వెళ్ళాలంటే కంపల్సరీ డిక్లరేషన్ ఫామ్ మీద డిక్లరేషన్ ఫిల్అప్ చేసే పైకి వెళ్ళాలి. డిక్లరేషన్ అంటే ఐ మీన్ నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాను, నాకు నమ్మకం, నాకు ఆయనకు దర్శనం చేసుకున్నాను, నాకు పూర్తి విశ్వాసం ఉంది, ఆ విశ్వాసంతో నేను దర్శించుకోవడం వెళ్తున్నాను, డిక్లరేషన్ సంతకం పెడితే అయిపోతుంది, డిక్లరేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి వెళ్ళిపోతే అయిపోతుంది. కానీ ఆయన ఒకవేళ ఇప్పుడు చేస్తాడన్న నమ్మకం కూడా లేదు. ఒకవేళ చేసినా ఇంతకుముందు ఎందుకు చేయలేడు? అప్పుడు కూడా పోయిండు కదా, ఎప్పుడు కూడా చేయలేదు. అప్పుడు అధికారంలో ఉండు కాబట్టి చేయలేదు కాబట్టి, ఇప్పుడు అధికారం లేడు కాబట్టి కంపల్సరీ హిందువులు కూడా ఒత్తిడి తీసుకురావాలి. కంపల్సరీ కూడా డిక్లరేషన్ ఫామ్ ఫిల్అప్ చేయండి. అసలు కిందనే, అది కూడా పైన కొండ మీద కాదు, తిరుమల మెట్లు ఎక్కకపోతే తిరుమల అలిపిరి దగ్గరనే అతను డిక్లరేషన్ ఫామ్ తీసుకొని పైకి పంపాలి అతన్ని. ఇప్పుడు ఇంకో విషయం చెప్పారు మీరు, పవన్ కళ్యాణ్ గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు అన్ని మతాలకు సమానంగా చూసేటటువంటి వ్యక్తి. ఆయన హిందూ. ఇప్పుడు మీరు వాళ్ళ మిస్సెస్ గురించి వాళ్ళ చెప్పారు, ఆయన ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు వదిలేసిన వ్యక్తి. ఎవరి స్వేచ్ఛని ఎవరి స్వేచ్ఛను అనేది ఎవరికైతే స్వేచ్ఛ ఇవ్వాలో వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళకి ఇచ్చే వ్యక్తి ఆయన. ప్రతి దాంట్లో జోక్యం చేసుకొని ఇచ్చేసే వ్యక్తి కాదైనా. ఇప్పుడు ఆయన వారి శ్రీమతితోటి కూడా రేపు మా ఏపీలో జరిగిన కార్యక్రమాలు, ఏదైతే పూజా కార్యక్రమం కానీ, గృహప్రవేశం కార్యక్రమం, ప్రతి దానికి ఏదైతే హిందూ సాంప్రదాయం జరగాలో ఆమె కూడా అటెండ్ అవుతుంది. ప్రతి దాంట్లో ఆమె ముందుంటుంది. మళ్ళీ నువ్వెందుకు తిరుమలకు తీసుకెళ్తావు? ఎప్పుడు ఫ్యామిలీగా. ఇప్పుడు తిరుమల దేవస్థానం అంటే ముఖ్యమంత్రి గారు వస్త్ర ఎప్పుడైతే వెంకటేశ్వర స్వామికి వెంకటేశ్వర స్వామి టెంపులే కానీ, మిగతా టెంపుల్ ఏ టెంపుల్ అయినా కానీ, ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తున్నట్టే వస్త్రాలు సమర్పించబడుతుంది. అది ఎప్పుడు కూడా చేసిన దాఖలు లేదు. ఆయన ఫ్యామిలీతో ఎప్పుడు కూడా చేసిన, సింగిల్గానే వెళ్తాడు ఎప్పుడు వెళ్ళినా కానీ. అందరూ మనం చూసినాం ఇప్పటి వరకు కూడా, ఇంతకుముందు కూడా. అతను కేవలం రెచ్చగొట్టి ఆయనతోటి ఉన్న మినిస్టర్లు ఎవరో పేరు కానీ వీళ్ళను రెచ్చగొట్టి ధోరణి తీసుకొచ్చి ఏదో అల్లరి సృష్టించాలన్న కార్యక్రమం చేపడుతున్నారు. ఒక తిరుపతిలో ఒక అల్లరి సృష్టించాలి, రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో ఒక అల్లరి సృష్టించాలి, నేను ఉనికి కోల్పోతున్నా అని ఆయన ఫీల్ అయ్యే దర్శనం వెళ్తుంటే తప్ప కానీ ఆయన ఆత్మవిశ్వాసంతో వెళ్తలేడు. ఇంకొక విషయం ఏంటంటే, నేను వైసీపీలో ఉన్నటువంటి హిందువులందరికీ మా జనసేన తరఫున కాదు, ఒక హిందువుగా నా ఒక సూచన చేస్తున్నా. మీ అక్కడ ఉన్నటువంటి జగన్ చేస్తున్నటువంటి ఒక దేవాలయంలో జరిగినటువంటి ఏదైతే లడ్డు కల్తీ విషయంలో ఏదైతే జరిగిందో, అలా ఇప్పటిదాకా మీరు చెప్పినట్టే కొంతమంది బ్రాహ్మణ్స్ ఉంటారు, వాళ్ళు అసలు తీసుకొని కూడా తీసుకోరు, దాంట్లో కోవు కలిసిందంటారు. వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళు తినేసినాము, దర్శనం చేసుకుని ఈరోజు ఏం చెయ్యాలి? వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు ఆలోచించుకుంటే ఏంది? వాళ్ళు ఎంతో విశ్వాసంతో, ఎంతో నమ్మకంతో వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చి వాళ్ళు దర్శించుకొని వెళ్తూ ఉంటారు. ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వస్తారు. హిందువులందరూ కూడా, ఏదైతే వైసీపీలో ఉన్న హిందువులందరూ కూడా అందరూ మేల్కోవాలి. మీరు జగన్ ప్రభుత్వంలో ఏదైతే మీరు ఆయన పార్టీకి సపోర్ట్గా ఉన్న వాళ్ళందరూ కూడా మీరు బయటికి రావాలి. ఒక హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా ఆ పార్టీ వాళ్ళందరి దగ్గర ఉన్నది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాజలింగం గారు. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది తన పాపాన్ని కడుక్కునే యాత్రే తప్ప కేవలం హిందూ దేవాలయాల మీద దాడిగానే పరిగణించాలి తప్ప ఆయనేది భక్తి విశ్వాసంతో వెళ్ళడం లేదు అని చెప్పి రాజలింగం గారు అంటున్నారు. ముఖ్యంగా అప్రమత్తంగా ఉండాలి, తిరుమలలో గొడవ చేసే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు వెళుతున్నారనేది ఆయన చెప్తున్నమాట. మొత్తం మీద అయితే మరి ఎట్లా ప్రభుత్వం దీన్ని ఎదుర్కొంటుంది, ఏ రకంగా ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అయితే చూడాల్సిన అవసరం. నమస్తే.